ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ బరిలో ప్రధాన పార్టీల ప్రత్యర్థులు గోండులే కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఎంపీ సెగ్మెంట్లో ప్రధాన పార్టీల బలాబలాలు మారనున్నాయి. గోండుల ఆధిపత్యం ఉన్న సెగ్మెంట్లో ముగ్గురికి ఓట్లు చీలుతాయనే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు లంబాడీల మద్దతుతో ఏ పార్టీ గెలుస్తుందనే ఉత్కంఠభరితంగా మారింది. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని 3 అసెంబ్లీ స్థానాలు ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు. బోధ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానాల్లో 50% గిరిజనులు ఉన్నారు. మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో 4.10 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. నాన్ రిజర్వ్ అసెంబ్లీ స్థానాల్లో 75,000 మంది గిరిజనులు ఉన్నారు. సిర్పూర్, ఆదిలాబాద్, ముధోల్, నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో సుమారు 1.20 లక్షల గిరిజనులున్నారు. ఎంపీ సెగ్మెంట్లో 2.60 లక్షల గోండులు, 1,50,000 లంబాడీలు ఉన్నారు. టోటల్ 4.10 లక్షల గిరిజనులు ఉన్నారు. మహబూబాబాద్ లో లంబాడీ నేతలకు ఎంపీగా అవకాశమిచ్చాయి ప్రధాన పార్టీలు. ఆదిలాబాద్ సెగ్మెంట్లో గోండు వర్గం నేతలను లోక్సభ ఎన్నికల బరిలో నిలిపాయి ప్రధాన పార్టీలు. గిరిజనుల ప్రాబల్యం ఉండడంతో ఆ నాయకుల్లో విజయ అవకాశాలను ప్రభావితం చేసే తెగలకు ప్రధాన పార్టీలు టికెట్లు కేటాయించాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా లంబాడీ నేత రాథోడ్ రమేష్ పోటీ చేసి గెలిచారు. బీజేపీ నుంచి అడే తుకారాం, కాంగ్రెస్ నుంచి కొట్నాక రమేష్, ప్రజారాజ్యం నుంచి మెస్రం నాగిరావులు పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్యర్థులు ముగ్గురు గోండులు కావడంతో ఓట్లు చీలి లంబాడీ నేత రాథోడ్ రమేష్ గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థిగా రాథోడ్ రమేష్, కాంగ్రెస్ నుంచి నరేష్ జాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా గొడెం నగేష్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో గోండు అభ్యర్థి నగేష్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రధాన పార్టీల్లో 2 లంబాడీ నేతలు బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో లంబాడీ ఓట్లు చీలి గోండు అభ్యర్థి విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సోయం బాపురావు, కాంగ్రెస్ అభ్యర్థిగా రాథోడ్ రమేష్, బీఆర్ఎస్ అభ్యర్థిగా గొడెం నగేష్లు పోటీ పడ్డారు. 2 గోండు అభ్యర్థులు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సోయం బాపురావు గెలుపొందారు. ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న లంబాడీ నేత రాథోడ్ రమేష్ ఓడిపోయారు. ఈ సెగ్మెంట్లో గోండు, లంబాడీ ఓటర్లు పార్టీల విజయ అవకాశాలపై ఎఫెక్ట్ చూపుతారు. దాదాపుగా 16.5 లక్షల ఓట్లు ఉన్నాయి. 16.5 లక్షల ఓట్లు ఈ రోజు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నాయి. సరే, సమీకరణాలు ఏ విధంగా ఉంటాయంటే 2 రిజర్వ్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి గిరిజనులకు కేటాయించి. ఒకటేమో మహబూబాబాద్, ఒకటేమో ఆదిలాబాద్. ఆదిలాబాద్ లో ఏమో ఒకే సామాజిక వర్గాన్ని కేటాయించారు. అదే మాదిరిగా సేమ్ ఫార్ములా మహబూబాబాద్ లో లంబాడీ సామాజిక వర్గానికి, ఇక్కడ ఆదివాసుల సామాజిక వర్గానికి కేటాయించారు. ఇక్కడ దీని ప్రభావం గిరివాం అనేది ఏముండదు. ఎందుకంటే సరే, ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నా కూడా పార్టీ నాయకత్వం, మరి పార్టీ ఈరోజు ఏ పార్టీ అయితే దేశంలో మరి మంచి చేసుకోవడానికి ఆస్కారం ఉంది అనేది ప్రజలు చాలా తెలివైన ప్రజలు. ఎందుకంటే ఈ దేశం సురక్షితంగా ఉండాలి, దేశంలో సమగ్రత ఉండాలి, అభివృద్ధి సాధించాలి, ఏ నాయకత్వంలో ఉంటే బాగుంటుంది అనేది ప్రజలందరూ చాలా తెలివిగా ఆలోచిస్తా ఉన్నారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి ఎంపీలుగా 3 గోండు నేతలు పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి గొడెం నగేష్, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు బరిలో ఉన్నారు. 3 గోండు నేతలు బరిలో ఉండడంతో ఓట్లు చీలుతాయని గిరిజన సంఘాలు భావిస్తున్నాయి. గోండు ఓట్లు చీలి ఏ పార్టీకి మేలు చేస్తాయనేది చర్చ జరుగుతోంది. 3 గోండు అభ్యర్థులు ఉండడంతో లంబాడీలు ఏకమై ఎన్నికల బరిలో నిలుస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ప్రధానంగా ఈ ప్రాంత సంరక్షణ కోసం కావచ్చు, ఈ ప్రాంతం యొక్క సమస్యల కోసం ఎవరైతే మాట్లాడతారో, అదేవిధంగా ముఖ్యంగా ఆదిలాబాద్ కావచ్చు, ఇటు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, నిర్మల్కు సంబంధించినటువంటి ఈ 7 సెగ్మెంట్లలో సరే ఆదివాసులుగా మన ఓట్లు ఉన్నా కూడా ఎక్కడ కూడా ఖచ్చితంగా అభ్యర్థులు, అదేవిధంగా పార్టీల యొక్క పరిపాలన విధానం, మీరు 15 రోజుల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది, ఇవాళ అభ్యర్థుల విషయంలో ఎందుకు ప్రకటనలు వాళ్ళు అంటే ఒకటే చెప్తున్నా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆదివాసీని అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కూడా అభ్యర్థులు వెతికే క్రమంలో ఎవరిని ఒకరిని పెట్టాలి కదా అని పెట్టుకున్నారు తప్ప వారెవ్వరు కూడా మనకు పోటీ కాదు. 3 అభ్యర్థులు గోండు కమ్యూనిటీకి చెందిన వాళ్ళం అయినప్పటికీ కూడా ఇక్కడ కమ్యూనిటీ కాదు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు 2 కూడా మొన్న బీజేపీలోకి వచ్చారు. మా గోడం నాగేష్ దాదా గారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఎంపీ అయ్యారు, ఒకసారి మినిస్టర్ అయ్యారు. కాబట్టి ప్రజలు చూస్తున్నారు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందని చూస్తారు, క్యాండిడేట్ కూడా ఏం చేసిందని చూస్తారు. అటు బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు గారు ఉన్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది,
గత 10 సంవత్సరాలు పరిపాలనలో ఏం చేశారనేటువంటిది కూడా చూస్తున్నారు. కొత్త క్యాండిడేట్ కాంగ్రెస్ నుంచి మొట్టమొదటిసారిగా ఒక మహిళ అనేటువంటిది కూడా చూస్తున్నారు. కాబట్టి ఒక పేద మహిళ, ఒక ఆడబిడ్డకు ఒక్కసారి అవకాశం ఇద్దాము, పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారిని ఒక్కసారి ప్రధానమంత్రి చేద్దాం. గోండుల ఓట్లు చీలితే ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందనేది ఎన్నికల ఫలితాలతో వెల్లడి కానుంది.